ఎలుకలకు నిలయంగా మారిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో కలకలం రేగింది. ఎలుకలను పట్టుకునేందుకు వచ్చిందో మరెందుకో కానీ ఏకంగా ఓ పామే హల్చల్ చేసింది. దీంతో రోగులు వణికిపోయారు. అయితే సిబ్బంది మాత్రం పాము కాదు, పాము పిల్లని చెప్పుకొచ్చింది. ఎంతో చరిత్ర కలిగిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైద్యం కోసం వెళ్తే క్షేమంగా తిరిగి వస్తామన్న నమ్మకం లేని పరిస్థితి వచ్చి పడింది. మొన్నటి వరకు మూషికాలు ముచ్చవటలు పోయించాయి. గత నెల 26వ తేదీన బెడ్పై ఉన్న పసికందును కొరికి చంపి రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తించాయి. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆసుపత్రిలో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రజలంతా నివ్వెరపోయారు. ఆ ఘటన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని దుస్థితిని బహిర్గతం చేసింది. విషయం ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళినా పెద్దగా మార్పు రాలేదు. అప్పటి నుంచి ఆసుపత్రిలో ఎలుకలను పడుతూనే ఉన్నా ఫలితం ఆశించిన మేర కనిపించలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు పాము పిల్ల వచ్చి పడింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ రేడియాలజీ విభాగంలోని 105 నంబర్ గదిలోకి చొరబడింది. ఆ గదిలో ఎక్స్రే స్కానింగ్లు చేస్తుండటంతో పామును చూసిన రోగులు పరుగులు తీశారు. విషయం పొక్కడంతో ఆసుపత్రి సిబ్బంది హడావుడిగా ఆ గదిని జల్లెడ పట్టేశారు. వచ్చింది పాము కాదని, పాము పిల్లని, అది ఎలుకల కోసం పెట్టిన బోనులో చిక్కుకుందని చెప్పారు సిబ్బంది. దాన్ని వెంటనే తీసేశామని, పాములు పట్టించే వ్యక్తిని రంగంలోకి దించి వెతికించామని తెలిపారు. మేము గత 20 రోజుల నుంచి మేము ఈ ఎలుకల కోసం మేము ట్రాపులు పెట్టిస్తున్నాము హాస్పిటల్ మొత్తం మీద. ప్రతిరోజు ఒక 5-6 ఎలుకల దాకా పడుతున్నాయి. ఫస్ట్లో ఎక్కువ పడ్డాయి, ఇప్పుడు తగ్గిపోయింది. ఈరోజు మార్నింగు ఈ రేడియాలజీ డిపార్ట్మెంట్ మ్యామోగ్రఫీ యూనిట్లో మార్నింగు ఎలుకల కోసం పెట్టిన ట్రాప్లో చిన్న పాము పిల్ల ఇరుక్కున్నది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మార్నింగు మేము ఆఫీస్లో ఉన్నాము, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు చెప్పారు. మేము చూడడం జరిగింది. చిన్న పాము పిల్ల అయితే ఉండింది ఆడ, దాన్ని తీసేసాము. తర్వాత వెంటనే మేము పామును పట్టిన వాళ్ళు కూడా పిలిపించి చుట్టూ క్యాంపస్ అంతా కూడా వెతికిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎలుకలతోనే వణికిపోతుంటే ఇప్పుడు పాము హల్చల్ చేయడంతో రోగులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు వస్తే ఇక్కడే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు. రాజధాని ప్రాంతానికి మకుటంగా ఉండాల్సిన జీజీఎస్ లో ఏంటి దుస్థితిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జీజీఎస్ ప్రక్షాళనపై దృష్టి పెట్టాలని రోగులు కోరుతున్నారు. రవీంద్ర రెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు.